నమస్తే, వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్. ఇవాళ మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ట్రైనర్ అండ్ కౌన్సిలర్ చంద్రశేఖర్ గరిమిల గారు. మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం అండి. సో అంటే చంద్రశేఖర్ గారు, ఇందాక మనం మాట్లాడుకున్నాం చాలా ఎపిసోడ్స్లో, నెగిటివిటీ తొందరగా స్ప్రెడ్ అయినంత పాజిటివిటీ స్ప్రెడ్ అవ్వదు. బట్ అంటే చాలామంది ఎక్కువగా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా చేద్దాం అనుకుంటే నువ్వు చేయలేవులే అని మనకే మనం లోపటి నుంచి అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో ఈ నెగిటివిటీని ఓవర్కమ్ చేయాలంటే ఎలా చేసుకోవాలంటే? ఫస్ట్ అసలు నెగిటివ్గా ఆలోచిస్తే మనం ఏమవుతామో చెప్దాం. ఫస్ట్ నెగిటివ్గా చీకటి, వెలుతురు. చీకటి అంటే మనకైనా కనిపిస్తుందా? కనబడదు. వెలుతురు అయితే అన్నీ కనిపిస్తాయి. సో చీకటి అంటే నెగిటివ్ అనుకుందాం, వెలుతురు అంటే పాజిటివ్ అనుకుందాం. పాజిటివ్లో అన్నీ కల్పిస్తున్నప్పుడు మనకి ఏది ఎలా ఉంటుందో దాని స్వరూపము, దాని సైజు అన్నీ మనకు తెలుస్తాయి. నెగిటివిటీలో ఏది మనకు తెలియదు, అంటే కంప్లీట్ డార్క్లో ఉంటాము. వై కాంట్ వీ థింక్ పాజిటివ్లీ ఇన్స్టెడ్ ఆఫ్ నెగిటివ్లీ? ఇట్స్ జస్ట్ స్మాల్ మెంటల్ సెటప్ అంతే. వై కాంట్ వీ థింక్ పాజిటివ్లీ ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ నెగిటివ్లీ? చిన్న మాట, దీన్ని మనం పాజిటివ్గా ఆలోచిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా కరెంట్ పోయింది, ఏదో ఒక అలికిడి అనిపించింది, ఇదేంటి ఏదో వచ్చిందేమో అని చెప్పి మనం థింకింగ్ చేసి మనం నెగిటివ్గా థింక్ చేస్తే మనలో ఉన్న ఈ శరీరంలో ఉన్న కొన్ని భాగాలు స్పందించి ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేసి గుండె దడ ఇలాంటివన్నీ మనకు వస్తాయి. ఏదో వచ్చిందిలే, జస్ట్ ఏదో పడి ఉంటుంది కింద, ఏ ఎలాగో పడి తగిలిందని చెప్పి మనం అనుకుంటే అది పాజిటివ్ థింకింగ్ అవుతుంది. దానివల్ల మనకి భయం తగ్గుతుంది. అంటే ఈ పాజిటివ్ అనేది వెలుతురు అయితే కనుక నెగిటివ్ అనేది డార్క్ అవుతుంది. ఒక్కరోజు, ఇది పుస్తకాలు చాలా ఉన్నాయి దీని మీద, పాజిటివ్ యాటిట్యూడ్ అనే పుస్తకం ఉంటుంది. ఒక్కరోజు కనుక మనిషి కంప్లీట్గా పాజిటివ్గా ఆలోచిస్తే, ఒక్కరోజు చూడమని చెప్పండి ఎవరైనా, వాడి మైండ్లో ఎలాంటి ఆలోచన వస్తుంది. కంప్లీట్గా పాజిటివ్గా ఆలోచించాలి, ఒక్క నెగిటివ్ ఆలోచన కూడా లేకుండా. పోనీ ఒక రోజు కాదు, ఒక హాఫ్ డే కంప్లీట్గా పాజిటివ్గా ఆలోచిస్తే ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్? ఒక్క హాఫ్ డేకే పాజిటివ్గా ఆలోచిస్తే ఎలా ఉంటుంది, ఎంత చేంజ్ వస్తుందో, ఒక లైఫ్ అంతా పాజిటివ్గా ఆలోచిస్తే ఎలా ఉంటుంది? కాబట్టి నెగిటివ్ అన్నది మన యొక్క మెంటల్ ప్రాసెస్. మనం ఏం చేస్తున్నాం అంటే, మన చిన్నప్పటి నుంచి కూడా కీడెంచిక మేలంచాలి, కీడెంచి మేలంచాలి, కీడెంచి మేలంచాలి, ఇదే మనకు చెప్తారు. అసలు కీడు ఎందుకు ఎంచాలి, ఎందుకు మేలంచకూడదు? ప్రతి విషయంలో అంతే. పెళ్లి సంబంధంలో కానీ, చదువులో కానీ, పిల్లలు మాట్లాడే తీరులో కానీ, పిల్లల ఫ్రెండ్స్లో కానీ, ప్రతిదీ మన పెద్దవాళ్ళు కీడే చెప్తూ ఉంటారు. అంటే చెడే ఆలోచించమని చెప్తారు. అది ఫస్ట్ మానుకోవాలి. అసలు ఈ ప్రపంచం అంతా చెప్పాలంటే చాలా పాజిటివ్ ప్రపంచం ఇది. ఇంత మంచి ప్రకృతి, చల్ల గాలి, నదులు, హిమానదాలు, మంచి కొండలు, పర్వతాలు, ఇవన్నీ ప్రకృతి మనకి ఎంతో చక్కటి స్వభావంగా మనకుంది. దీంట్లో మనం డెవలప్మెంట్ పేరుతోటి మనం బిల్డింగ్లు కట్టి, ఆ పొలాల్ని కూల్చేసి, ఫ్యాక్టరీలు కట్టి, డెవలప్మెంట్ అనే పేరుతో మనం అంతా దాని నెగిటివ్ ఎనర్జీ మనం తయారు చేసుకున్నాం. ఇదేది భగవంతుడు ఇచ్చిన ఎనర్జీ కాదు, ఇది మనం తయారు చేసుకునేది. అంటే మన ఆలోచనలే మనం డెవలప్మెంట్ పేరుతో మనం రూపాంతరం చేసుకుంటున్నాం. పాజిటివ్ అట్మాస్ఫియర్, నెగిటివ్ అట్మాస్ఫియర్ మనం తయారు చేసుకుంటున్నాం. అలాగే మన ఆలోచనే నెగిటివిటీ. అంటే ఇది నెగిటివిటీ పోవాలంటే చాలామంది చెప్తూ ఉంటారు, ఉప్పు పట్టుకోండి, ఉప్పు వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుందని చెప్పి. ఎస్, అది కరెక్టే. అది నీటిలో పుట్టి నీటిలోనే కరిగిపోతుంది ఉప్పు. అలాంటి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. కానీ మనిషి ఎన్ని ఉప్పులు చేసినా, ఎంత మూఢనమ్మకాలు ప్రాక్టీస్ చేసినా కూడా మానసికమైన ఎదుగుదల లేకపోతే కనుక ఎప్పటికీ ఎదగలేడు. కాబట్టి మనిషి ఏం చేయాలంటే, ఇది పాజిటివ్ అయితే ఇది నెగిటివ్, ఈ సైడ్ ఆలోచించడం మానేసి నెగిటివ్ సైడ్ ఆలోచించమని పాజిటివ్ సైడ్ ఆలోచించాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్టర్ అవ్వాలి, నేను డాక్టర్ అయితే ఎలా చదవాలి, ఇలా చదవగలను, నేను చేయగలను, నేను మంచిగా ఈ సర్టిఫికేట్ పూర్తి చేయగలను, ఇలా తను పాజిటివ్ సెషన్ తెచ్చుకుంటే కనుక డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. నేను చేయలేను, నా వల్ల కాదు, దీనికి ఇంతకన్నా నేను ఎక్కువ చేయలేను, ఇంతకన్నా నేను ఎక్కువ ముందుకు వెళ్ళలేను, నాకు ఇంతకన్నా కెపాసిటీ లేదు, నా ఆరోగ్యం సహకరించదు అని నువ్వు ఎప్పుడైతే సజెషన్ చేసుకున్నావు, ఎవరికి వాళ్ళు సజెషన్ చేస్తున్నారో, డెఫినెట్గా నెగిటివ్ ఎనర్జీ మన బాడీలోకి వెళ్తుంది. నెగిటివ్ ఎనర్జీ మనకి ఇంకొకటి ఏంటంటే, కొంతమంది చెప్పేది ఏంటంటే, ఇంట్లో ఉన్న పాత వస్తువులు, పనికిరాని వస్తువులు, విరిగిపోయిన వస్తువులు నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తారని చెప్తారు. అది కరెక్ట్. ఎప్పటికప్పుడు మనం క్లీన్ అట్మాస్ఫియర్లో ఉండాలి. ఇవాళ రేపు మనం ఒక హోటల్కి వెళ్తాం, ఎక్కడ మీకు నెగిటివ్ ఎనర్జీ కనిపిస్తుందో చూడండి. హోటల్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. అంటే మన హోటల్కి వెళ్ళగానే చక్కగా ఆనందంగా తినాలనిపిస్తుంది మనకి. ఎందుకంటే అది ఒక క్లీన్లీనెస్. సో క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్. అలా మన ఇంటి అట్మాస్ఫియర్ కూడా క్లీన్గా ఉండాలి, మన ఆలోచన కూడా క్లీన్గా ఉండాలి. దానికి సబ్కాన్షియస్ మైండ్ అని ఒకటి ఉంటుంది ప్రతి వాడికి. ఆ సబ్కాన్షియస్ మైండ్లో
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెగిటివ్ థాట్స్ని ఇంజెక్ట్ చేయకూడదు. అది పాజిటివ్ థాట్ని ఇంజెక్ట్ చేస్తే అది బాడీ అంతా కూడా నీ కాన్షియస్ మైండ్ కూడా పాజిటివ్గా తయారు చేస్తుంది. ఆ వైబ్రేషన్స్ వస్తాయి. ఆ వైబ్రేషన్స్ రావాలంటే మనం కొన్ని వేదాలు వింటున్నప్పుడు కానీ, కొన్ని మంత్రాలు వింటున్నప్పుడు కానీ మనకు ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది. అదే పాజిటివ్ ఎనర్జీ అంటే. అలాగే మనం మాట్లాడుతున్నప్పుడు కూడా పక్క వాళ్ళకి ఎప్పుడు పాజిటివ్గా, ఎంకరేజింగ్గా మాట్లాడేటైతే అవతల వ్యక్తిలో మన యొక్క వైబ్రేషన్స్ వాళ్ళకి కూడా వెళ్తాయి. ఆ థింకింగ్ మనకి పెరుగుతుంది, పాజిటివ్ థింకింగ్. సో మనం ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ నెగిటివ్, ఆల్వేస్ థింక్ పాజిటివ్. ఆ నెగిటివ్ అనే పదం మనమే మర్చిపోవాలి. ఇక్కడ పాజిటివ్గా మనం ఆలోచిస్తుంటే డెఫినెట్గా మనకి ఆ పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది. మన వల్ల ఇంకో 10 మందికి వెళ్తుంది కూడా అది. కాబట్టి ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా సరే మనం నెగిటివ్గా మాట్లాడుతుంటే ప్లీజ్ ఆఫ్ చేసేయండి. నాకు తెలుసు, అర్థమైంది, మనం మంచిగా మాట్లాడుకుందాం అని ఎప్పుడైతే వాడు చెప్పగలుగుతాడో ఆటోమేటిక్గా ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. అలాగే పేరెంట్స్ కూడా ఏదో పిల్లల్ని పొగడకూడదు, ఎప్పుడు తిడితే వాళ్ళు పైకి వస్తారు, అది కూడా కరెక్ట్ కాదు. తిట్టద్దు, పొగడద్దు, వాళ్ళని మామూలుగా న్యూట్రల్గా ఉంచండి. ఎప్రిషియేట్ చేయండి మంచి పని చేస్తే. అప్పుడు వాళ్ళలో ఒక మంచి, ఇలా చేస్తే నాకు మంచి గుర్తింపు వచ్చిందన్నమాట అని వాళ్ళకు ఒక ఫీలింగ్ వస్తుంది. అలాంటి అట్మాస్ఫియర్ మన ఫ్యామిలీలో క్రియేట్ చేయాలి. దీన్ని ఈవెన్ కంపెనీస్లో కూడా అంతే, ఆర్గనైజేషన్స్లో కూడా ఒక ఎంప్లాయీ మంచి పని చేస్తే కనుక గివ్ హిమ్ ఎ ప్యాట్, ఎస్ యు హవ్ డన్ ఎ గుడ్ జాబ్ అంటే వాళ్ళలో ఒక మంచి ఎనర్జీ వస్తుంది, ఇంకా చేయగలడు. అలాగే ప్రతి వాళ్ళు కూడా పాజిటివ్తో ఏమైనా చేయగలము కానీ నెగిటివ్తో ఏమీ చేయలేము. దీనికి ఎగ్జాంపుల్ మోటివేషన్. కొన్ని ఆర్గనైజేషన్స్ నెగిటివ్ మోటివేషన్తో వెళ్తాయి. మీరు రాకపోతే మేము జీతం కట్ చేస్తాం, మీరు పని చేయకపోతే ఇది కట్ చేస్తాం, మీరు ఇది సరిగ్గా టైంకి ఇవ్వకపోతే కట్ చేస్తాం. ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల ఎవరు కూడా రిజల్ట్స్ ఇవ్వలేరు. మీరు చేస్తే మీకు ఈ పాజిటివ్ మీకు ఇస్తాం, మీకు ఈ రెమ్యునరేషన్ పెంచుతాం, ఈ ఇన్సెంటివ్ ఇస్తాం, ఈ రకమైన ప్రమోషన్ ఇస్తాం అని పాజిటివ్ మోటివేషన్ ఇస్తే కనుక డెఫినెట్గా ఎంప్లాయీస్ కానీ అక్కడ ఉన్న వర్కర్స్ కానీ వీళ్ళందరూ కూడా చక్కగా పనిచేయగలరు. సో పాజిటివ్ మోటివేషన్ ఆల్వేస్ బెటర్. అది నీకు ఈల్డ్ తీసుకొస్తుంది. ఇప్పుడు పంట పొలాలు వేస్తారు, రైతు పంట పొలం వేస్తే కనుక ఆయన పాజిటివ్గా లేకపోతే ఎందుకు వేస్తాడండి? నాకు తుఫాన్ వచ్చేస్తుంది, వర్షం వచ్చి మొత్తం నా పంట అంతా కొట్టుకుపోతుందని చెప్పి ఆలోచిస్తే వేయగలడా? వేయలేడు. ఎక్కడో ఒక ఓపెన్ ల్యాండ్లో ఆయన ఓన్లీ కొన్ని విత్తనాలు వేసి వర్షం కోసం చూసుకుంటూ ఎంత పాజిటివ్గా ఆలోచిస్తూ పంట పండిస్తున్నాడు రైతు. అది పాజిటివ్ ఎనర్జీ. అలాగే పడుతున్నాయి, వర్షాలు పడుతున్నాయి, పంటలు పడుతున్నాయి. ఎప్పుడో దురదృష్టం కొద్ది తుఫాన్ రావచ్చేమో కానీ అదర్వైజ్ అంతా మంచిగా జరుగుతుంది. అలా కాకుండా నెగిటివ్గా ఆలోచిస్తున్నాం అనుకోండి, అసలు పంట పండదు, మనం తిండి గురించి కూడా ఉండవు మనకి. అందుకని అంత ప్రపంచం అంతా పాజిటివే, ఎక్కడా నెగిటివ్ ఎనర్జీ లేదు. ఈ పంచభూతాల్లో అన్నీ పాజిటివే ఉన్నాయి. మనం చనిపోవడం కూడా పాజిటివే, మనం కరెక్ట్గా చెప్పాలంటే. ఎన్నో బాధలకి మనం విముక్తి అవుతున్నాం కదా. ఎక్కడ కలుస్తున్నాము? చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము? మనం మళ్ళీ పంచభూతాల్లో కలుస్తున్నాం. ఎక్కడైతే మనం పుట్టామో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతున్నాము. అంటే అంత పాజిటివే, ఇదంతా పాజిటివ్ ఎనర్జీ. ఇది దీన్ని మనం ఊహించుకునేది నెగిటివ్గా, మన మానసిక ఆలోచన బట్టి మనం నెగిటివ్ అనుకుంటాం తప్ప చావు కూడా ఒక విముక్తే, అది కూడా మనకి పాజిటివే, అది కూడా మనకి ఒక సుఖమే, అంతే కదా. బాధే సౌఖ్యం అని ఒక పాట ఉంది. ఆ బాధే సౌఖ్యం అనే పాటలోనే బాధను కూడా సౌఖ్యంగా తీసుకుంటే నవ్వుకుంటూ ఆనందంగా ఉండొచ్చు. అది కాబట్టి పాజిటివిటీ అనేది మనలోనే ఉంది, మన చుట్టూ ఉంది, మన ప్రపంచంలో అన్ని చోట్ల ఉంది. ఈ నెగిటివ్ అన్నది నాలో ఉంది, కేవలం నాలోనే ఉంది. దానివల్ల నెగిటివ్ వాళ్ళకి నేను నెగిటివ్ ఇస్తున్నాను. కాబట్టి ముందు నా ఆలోచన నేను చంపుకోవాలి. అంటే నా యొక్క డిఎన్ఏలో ఆ నెగిటివిటీ తీయాలి ముందు ఫస్ట్. ఆ ఆలోచన, ఆ ఇన్స్టింక్ట్ మనం తీసేస్తే కనుక నేను మంచి పాజిటివ్ వైబ్రేషన్ నాకు ఉపయోగపడుతుంది, సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. ఇవాళ రేపు పాజిటివ్గా థింక్ చేయకపోతే ఇన్ని జరిగేవి కాదు. ఎక్కడి నుంచి మనం వచ్చాం? ఒక టెలిఫోన్ నుంచి ఈ రోజున సూపర్ కంప్యూటర్స్, మొబైల్స్, గూగుల్ మ్యాప్స్, ఇవన్నీ ఎలా వస్తాయి? వాళ్ళు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే వస్తుంది. ప్రకృతిని ఎంత చక్కగా ఉపయోగించుకుని వాళ్ళు ప్రకృతి మీద ఎంత ఆధిపత్యం సంపాదిస్తున్నారు వాళ్ళు పాజిటివ్గా ఆలోచించి. కొన్ని డ్యామేజ్ ఉండొచ్చు, కరెక్టే, కానీ ప్రతిదీ మనం ఉపయోగించుకున్నాం. ఎప్పుడు వర్షాలు వస్తాయో మనకు తెలుసు, ఎక్కడ వర్షం వస్తుందో తెలుసు, ఎలాంటి తుఫాన్ వస్తుందో తెలుసు, ఆ తుఫాన్ ఎంత భీకరంగా ఉంటుంది, ఇవన్నీ మనం ఎలా తెలుసుకుంటున్నాం? పాజిటివ్గా ఆలోచించడం వల్ల. కాకపోతే మనం నెగిటివిటీ చెప్తున్నాం కానీ ముందే జాగ్రత్త పడుతున్నాం కదా. అంటే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. ఆ సహకారం వల్ల మనం ఈరోజు బతకగలుగుతాం. అంటే యూనివర్స్లో మనకి ఎప్పుడు కూడా పాజిటివ్ సంకేతాలు మాత్రమే ఇస్తుంది. మనం దాన్ని తీసుకునే పద్ధతి సరిగ్గా తీసుకోవడం రావాలి. అది ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి చంద్రశేఖర్ గారు. థ్యాంక్స్ అండి. నమస్కారం అండి.